రేణుకా ఎల్లమ్మ వారి ఆశీస్సులతో స్థానిక ఈడిగ భవనందు ఈడిగ గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఘనంగా విద్యార్థులకి ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి చాలా పెద్ద ఎత్తున ఈడిగ ఉద్యోగస్తులైతేనేమి, కుల సంఘ నాయకులైతేనేమి, విద్యార్థులు వారి తల్లిదండ్రులు హాజరు కావడం జరుగుతూ ఉంది. ఇక్కడికి విచ్చేసినటువంటి అందరి యొక్క ఆశయం, అందరి యొక్క ఆలోచన, అందరి యొక్క తపన ఒకటే. ఏదైతే పిల్లలు కష్టపడి చదువుకొని భవిష్యత్తు తరాలకి ఒక దిక్సూచిగా, ఒక క్రమశిక్షణతో ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు లేకుండా అందరము ఒకటే అనేటటువంటి అభిప్రాయాన్ని, ఒక అంకిత భావంతో పిల్లలందరూ కలిసి ముందుకు వెళ్ళాలి. దానికి ఇటువంటి ఉద్యోగుల సంక్షేమ సంఘం గత 16 సంవత్సరాలుగా నిర్విరామంగా ఒకే ఒక తాటిపైన ఉండి మేమంతా ఒకటే, మనమంతా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఒక సంకేతాన్ని ఇస్తున్నందుకు వాళ్ళకందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇప్పటికే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది నాయకులు కూడా మాట్లాడారు. ఈ రాయలసీమలో ఉన్నటువంటి ఈడిగ గౌడ కులస్తులకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి గతం నుంచి కూడా ఎన్నో పోరాటాలు కూడా చేస్తూనే ఉన్నాం. మరి ఇటువంటి సందర్భంలో కూడా భవిష్యత్తులో ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఈడిగ గౌడ కులస్తులకు రాజకీయ ప్రాధాన్యతతో పాటు హక్కుల యొక్క సాధన కోసం, సమస్యల యొక్క సాధన కోసం ఒక తాటిపైన, ఒక మాట పైన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరితో కూడా కలిసి మరి ఒక పక్క యువతను కలుపుకొని ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతం చేసుకుంటూ భవిష్యత్తులో ముందుకు వెళ్ళడానికి నా వంతు కూడా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు, అండదండలు ఉంటాయనేసి సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో ఏది ఏమైనప్పటికీ కులం యొక్క అభివృద్ధితో పాటు ఈ కులం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఏదో ఒక కులం అనేటటువంటిది కాకుండా ఈ సమాజంలో అన్ని కులాలతో, అన్ని మతాలతో అందరితో కూడా గౌరవప్రదమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి విధానం ఉంది. ఎందుకంటే కష్టానికి, శ్రమకి మరి ఏదైతే ఉందో అటువంటి శ్రమ పడి కూలీ పని చేసుకునేటటువంటి వ్యక్తుల నుంచి ఇవాళ ఎంతో అభివృద్ధి దిశగా పయనిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి పిల్లలు కూడా ఈరోజు ఎంతో కష్టపడి చదువుకున్నటువంటి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలా, భవిష్యత్తు తరాలకి వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోవాలని చేసేటువంటి ప్రతి ఒక్క ప్రయత్నాన్ని కూడా మా వంతు ఎప్పుడు ఉంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున ఇంత ఘనంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.